రామగుండం కార్పొరేషన్ ఎన్నికల గెలుపును కేటీఆర్కు కానుకగా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరికని మార్కండే కాలనీలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశానికి చందర్ ముఖ్య అతిథిగా హాజరై టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డితో కలిసి మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్పై గులాబీ జెండాను ఎగురవేయడమే బీఆర్ఎస్ లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులంతా సైనికుల వలె పనిచేయాలని కోరారు. మేయర్ పీఠం సహా డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేలా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్లో చేరికలపై దృష్టి సారించాలని మార్గదర్శనం చేశారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ మధ్య కాలంలో మనము ఏ డివిజన్లో ఎంతమంది ఎక్కడ పోటీ చేస్తున్నారనేటువంటి విషయాలను కొంతమంది మన పట్టణ అధ్యక్షుల ద్వారా సేకరణ చేసి ముఖ్యమైనటువంటి నాయకులను కూడా అనేక మందిని చెప్పినాం. దానికి సంబంధించిన కొంతమందికి సమాచారం మాత్రమే అందింది. ఇంకా సమాచారం కొంతమందికి లేదు. వాళ్ళు ఎవరు కూడా అనేదా భావించకుండా మళ్ళీ మనము ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ యొక్క సమావేశాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకున్నామని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనము ఈ యొక్క ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయడం కోసం మనము ఒక కార్యాచరణతోని కొన్ని కమిటీలను నిర్మాణం చేసుకోవాలి. ఇలా మనం అందరం కూడా అనుకొని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతోని సమన్వయ కమిటీలు, ఎవరైనా ఎక్కువ మంది ఓటు చేస్తే ఉద్యోగింపు కమిటీలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి సర్వే కమిటీలను, అదేవిధంగా చేరికలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కూడా వేసుకోవాలనేటువంటి ఆలోచన చేసినాం. ముఖ్యమైన నాయకులు, వేదికమైనటువంటి నాయకులు అందరూ అనుకొని ఇప్పుడు ఇలా ఆ కమిటీలను కూడా ప్రకటించుకొని ఈ యొక్క ఎన్నికల కార్యక్షేత్రంలోకి మనం పోబోతున్నాం. కాబట్టి మనం ఈ యొక్క ఎన్నికలలో ఎందుకు గెలవాలి, ఈ యొక్క ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయాలను మన నాయకులందరూ కూడా మీకు సవివరంగా కొంత మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఈ యొక్క ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేసే విధంగా మనందరూ కూడా మోటివేషన్ చేస్తారు. మన డివిజన్ నుంచి పోటీ చేస్తాం మేము బీఆర్ఎస్ నుంచి తెలిసినటువంటి వాళ్ళే కాకుండా ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క రిక్వెస్ట్, ఈ యొక్క పోటీ చేయడానికి కారణాలు అన్నింటినీ కూడా మీరు మాకు సమర్పించవచ్చు. దాన్ని మా సమన్వయ కమిటీ కానీ అంతా కూడా పరిశీలన చేసి ఆ యొక్క టికెట్ల విషయం దీంట్లో ఎవరో కోరకంటి చంద్రరావు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిడి స్వామి గారు, ఓ పైలయ్య గారు, ఎవరు విరాట్ రాజరెడ్డి గారు, ఎవరు గౌస్కర్ గారు, ఎవరు అభిషేక్ రావు గారు, మూలవిజయరెడ్డి గారు, ఇట్లా ఎవరు ఒకరికొకరి టికెట్ ఇప్పించుడు ఉండదు. అన్ని కూడా పార్టీ నిర్ణయం మేరకే అందరూ కూడా సమన్వయం చేసుకుని కమిటీలను అనుకోనే ఈ టికెట్లను రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. కార్యకర్తలకు, ఈ ప్రజలకు ఈ కష్టాలు ఇబ్బందులు తప్పవు. కాబట్టి ప్రజల పక్షాన మన కార్యకర్తలకు అండగా నిలబడడం కోసం, మన కార్యకర్తలు మన పార్టీ నిలబడడం కోసం తప్పకుండా ఈ ఎన్నికలలో మన బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవాలి. కంటెంట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, అలాగే ఎవరైతే గెలుస్తారు అనేటువంటి నివేదికలు కానీ లేదంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు నిర్ణయించేటువంటిది అయితే ఇవన్నింటి కూడా బేరీజ్ వేసుకొని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు అనేటువంటిది అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి సంఖ్యను బట్టి ఈ సమన్వయ కమిటీ అనేటువంటిది ఒక్కరికి మాత్రమే పరిమితం చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే జాయినింగ్ కార్యక్రమం కూడా చేయాల్సినటువంటి సందర్భం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి, నడిపల్లి మురళీధర్రావు, మూల విజయారెడ్డి, కోపు ఐలయ్య యాదవ్, నడిపల్లి అభిషేక్ రావు, పిటి స్వామి, ఆముల నారాయణ, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, కుమ్మరి శ్రీనివాస్, పెంట రాజేష్, బొడ్డు శ్రీనివాస్, కలవచెల్ల కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, గాదం విజయ, మెతుకు దేవరాజ్, ఫెడ్డపల్లి శంకర్, బొడ్డు రవీందర్, తోటవేణు, కాల్వ శ్రీనివాస్, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.